అంటే ఇప్పుడు చాలా మార్పు ఎందుకొచ్చిందంటే ఆహ్, దగ్గరున్న డాక్టర్స్ దగ్గరికెళ్తారు. పారామెడికల్ స్టాఫ్ దగ్గరికెళ్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్స్ అంటాము. కొన్ని కేసులలో మాత్రం తీవ్రత డెంగ్యూ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి మీ ఫ్యామిలీ ఫిజిషియన్‌ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్ అండి. నోన్ డాక్టర్ ఆర్ దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళాలండి. ఎక్కడైతే పద్ధతిగా ట్రీట్మెంట్ ఉంటుందో. ఎందుకంటే ఆ ఎపిడమిక్ టైంలో ఓపీస్ కూడా డాక్టర్స్‌వి బిజీ ఉంటాయి. సో, రష్ ఉన్న దగ్గరికెళ్ళి మేము చూయించుకుంటాము అని కాకుండా దగ్గరున్న ఇన్‌స్టిట్యూట్స్‌కి వెళ్ళినా గూడా అదే ప్రోటోకాల్స్ చూస్తారు. ఎప్పుడు ఫీవర్‌ని ఎలా మానిటర్ చేసుకోవాలి, పారాసిటమాల్, హైడ్రేషన్ అండి బేసిక్ ట్రీట్మెంట్. తర్వాత కాంప్లికేషన్స్ అంటూ వస్తే మీకు ర్యాషెస్ కనిపించడం థర్డ్ డే నుంచి. తర్వాత హెడేక్ ఉండడము. అండ్ అలర్ట్ ఎప్పుడంటే కడుపులో నొప్పి, ప్యాచెస్ రావడము, బ్లీడింగ్ టెండెన్సీస్ ఇవ్వడము, మోషన్ నల్లగా వెళ్ళడము కొన్ని చెబుతాము. దాన్ని బట్టి డే టు డే మానిటరింగ్ ఓపీ బేసిస్‌లో కూడా చేసుకోవచ్చు. బెటర్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఫిజిషియన్.